గత 10 ఏళ్లలో రాష్ట్రంలో రసాయన ఎరువుల వినియోగం పెరిగిందన్నారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. రైతులు ఆరోగ్యకరమైన పంటలు పండించాలని సూచించారు. రంగారెడ్డి జిల్లా కనుహ శాంతివనంలో ఆసియా పీజీపీఆర్ సొసైటీ ఆధ్వర్యంలో మహా కిసాన్ మేళా ఏర్పాటు చేశారు. అనంతరం జిల్లాల నుంచి ఎంపిక చేసిన ఆదర్శ రైతులకు రైతు రత్న అవార్డులను అందజేశారు మంత్రి తుమ్మల. మహా కిసాన్ మేళాలో ఏర్పాటు చేసిన 70 స్టాల్స్ రైతులను ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో పీజీపీఆర్ సొసైటీ చైర్మన్ ఎంఎస్ రెడ్డి, రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి, మాజీ సిబిఐ డైరెక్టర్ కార్తికేయన్తో పాటు రైతులు పాల్గొన్నారు. ఆయన ఉన్నతమైనటువంటి జీవితాన్ని రైతుల కోసం, భూమి కోసం, భవిష్యత్తు కోసం ఆయన జీవితాన్ని ఈ యొక్క హరిత విప్లవం కోసం, ఈ భూమిని బతికించడం కోసం, ఈ పచ్చని చెట్ల కోసం, ఈ రైతుల జీవితాల్లో చిరునవ్వుల కోసం ఈ యొక్క మహాసంకల్పానికి కారకుడైనటువంటి ఎంఎస్ రెడ్డి గారికి మీ అందరి తరపున రాష్ట్ర ప్రభుత్వ పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ జాతి భవిష్యత్తుకు కావలసినటువంటి భూమిని మనం నిర్వీర్యం చేస్తున్నాం. తెలిసో తెలియకో దానిని మనం రక్షించుకోకపోతే ఈ సమాజమే చచ్చిపోతుంది, దేశమే చనిపోతుంది అని చెప్పే సూత్రానికి దాన్ని బతికిస్తున్నటువంటి మీ ఆదర్శ రైతులకి ఈరోజు రైతు రత్న అవార్డుల్ని మీకు ఇవ్వటం అని అంటే ఆ విధానాన్ని కొనసాగించి రైతులందరూ ఆ పద్ధతుల్లోకి రావాలి, సేంద్రియ వ్యవసాయంలోకి రావాలి. తద్వారా ఈ మానవాళికి భావి జీవితాన్ని ఇవ్వాలి. ఈ కొత్త పద్ధతి ఏం కాదు, మన తాతలు చేసిన వ్యవసాయం చేస్తే మనం ఖచ్చితంగా చేసినట్టు. ఇప్పుడున్నటువంటి పద్ధతులు అవలంబిస్తే ఈ సమాజానికి వినాశనానికి దగ్గరగా ఉంటాం. మనం కూడా ఎంఎస్ రెడ్డి గారి బాటలోకి వెళ్ళకపోతే మనకు కూడా అదే గతి పట్టే అవకాశాలు ఉన్నాయి. మట్టి మరియు శాస్త్ర విజ్ఞానం మధ్య వంతెనగా పనిచేయడము, గ్రామాలు విశ్వవిద్యాలయాల మధ్య సంధానకర్తగా వ్యవహరించడము, భూమి భవిష్యత్తులపై విశ్వాసము పెంచడము. ఈరోజు నేను మాట్లాడుతున్న ఈ మాటలు నా మనస్సు అంతరాల నుంచే వస్తున్నవి. నేను పుట్టింది ఒక చిన్న గ్రామములోని రైతు కుటుంబములో. మా వారి కొరకు ఒక్కడినై జీవించే జీవితము నాది. తరువాత ప్రపంచము నన్ను ఆహ్వానించింది. సంధానాలు, పరిశోధనలు, పీజీపీఆర్, బయో ఫర్టిలైజర్స్, బయో పెస్టిసైడ్స్, మైక్రో వ్యవసాయము ఇలాంటి వాటిపైన పనిచేసుకుంటూ 40 పైగా దేశాలలో తిరిగాను. నా ప్రతి ప్రయాణము తర్వాత నాకు వినిపించిన స్వరము మాత్రం ఒక్కటే, అదే నీ మట్టికి తిరుగు వెళ్ళు, నీ రైతు రుణము తీర్చు అన్నదే ఆ స్వరము. అన్నపూర్ణాదేవి ఉంది. ప్రతి రైతు భార్య అన్నపూర్ణాదేవి. ఆమె అనుమతి ఉంటేనే రైతు అందరికీ అన్నం పెట్టగలుగుతాడు. అమ్మలగన్నయమ్మ, మూలపుటమ్మ అన్నపూర్ణాదేవి. అటువంటి అన్నపూర్ణాదేవికి సఖుడైన శివుడే రైతు. అటువంటి రైతుకు జయము కలుగుగాక. ఆసియా పీజీజీఆర్ సమితికి జయము జయము జయము.